అమ్మా ఏందమ్మా కరెంట్ బిల్ పరిస్థితి ఎలా ఉంది? కరెంట్ బిల్ ఏముంది సార్, పెంచారుగా. కరెంట్ బిల్ పెంచారు, పెరిగినాయి అంటారా? పెరిగిలే. కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? కూరగాయలు బాగానే ఉన్నాయి, రేటు ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? రైతులు ఏముంది, రూపాయి ఏమి రావట్లేదు. వడ్లు 2000 అమ్మాల్సిన 1100, 1200, 1300 అమ్ముతున్నాయి. ఇప్పుడు గిట్టుబాటు ధరలు ఉన్నాయంటారా? లేవు కాదు, గిట్టుబాటు ధరలు లేవు. ఇప్పుడు అమ్మ ఒడ్లు అలాంటి ఏమన్నా అందుతున్నాయా మీకు? ఏం రాలే, అమ్మ ఒడి డబ్బులే రాలే అసలు. మామూలుగా మొన్న జగన్మోహన్ రెడ్డి అప్పుడు తలా 2 లక్షలు 2.5 లక్షలు అట్ట పోయినాయి, 7 లక్షలు కూడా పోయినాయి. ఇప్పుడేం రూపాయి కూడా రాలేదుగా. ఇప్పుడు ఉచితంగా మీరు ఏమన్నా బస్సు ఎక్కుతున్నారా? బస్సు ఎక్కి గుంటూరు లెక్కి గుంతకల్లు దిగుతున్నాం. ఏందమ్మా ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు? వాడు బండ ఏది యాడేసిండు. ఉచితంగా సిలిండర్లు కూడా ఇస్తాం, గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నామని 5 కేజీలు 3 నెలలు రావాల్సింది, 2 నెలలు కూడా రావట్లా. ఏడొస్తుంది 2. మొన్న మేము గ్యాస్ పెడితే 2 నెలలు కూడా రాలా. మరి దానివల్ల ఏమన్నా తగ్గించారో ఏమో కేజీలు ఏమన్నా. సూపర్ 6 ఏమన్నా అందినాయా మీకు? సూపర్ 6 ఇస్తున్నాం అన్నారు, ఎంతవరకు అందినాయి? ఏమో మరి మాకు అయ్యి అసలు రానేలు ఏం రాలా. మొత్తానికి అయితే రైతులకి గిట్టుబాటు ధరలు లేవంటారు? లేవు. ఇప్పుడు మీకు గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా అనిపించింది? జనం అందరూ ఎవడు పిచ్చి ఆడుకుంది. టీడీపీ వాడు ఏమంటాడు, మాదే బాగుంది అంటారు, జగన్ వాళ్ళు మాదే బాగుంది అంటారు. అట్ట మధ్యలో వాళ్ళు ఏదైనా చెబితేనే గాని అప్పుడేమో అందరికి పిల్లలకి అందరికి డబ్బులు వచ్చినాయి, ఇప్పుడేమి ఏమి రావట్లేదు, ఏం లేదు. అది ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి అయితే అందట్లేదు, అసలు ఇవ్వలేదుగా. అందటం ఏడిచ్చారు, ఇవ్వలేదుగా. 5 సంవత్సరాలు ఇస్తారంటారా? ఎంతమంది పుట్టినా ఇస్తామన్నారు, ఒక్కడికే దావలేదు. ఎంతమంది పుట్టినా ఆడిచ్చిండాడు. పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా ఇస్తానన్నారు, ఎంతవరకు భరోసా అందింది మీకు? భరోసా బాగానే ఇచ్చింది, నుంచే వాడు దాకా బాగానే భరోసా.